దావీదు జీవితంలో నేనేమని గుర్తు చేస్తున్నానంటే, ఒక మనిషిని తృణీకరిస్తే, ఒక మనిషిని ద్వేషిస్తే, ఒక మనిషిని అన్యాయంగా ఆ యొక్క అణిచివేతకు గురి అయిన ఒక మనిషిని దేవుడు కన్నులు ఎలా చూస్తాయి, ఎలాగ దేవుడు అలాంటి వారిని లేపుతాడు. గొర్రెలు కాసుకునే ఒక పని ఇచ్చాడు. యాక్చువల్గా ఒక యషి చాలా ధనవంతుడు, అతనుకున్న పదవికి డబ్బుకి ఏదో గొర్రెలు కాసుకోవాలని ఆ బతకాల్సినంత అవసరమే లేదు, ఆ పని చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అంతమంది పనివారు ఉంటారు. అయినా సరే కుట్రాపూరితంగా అతన్ని ఆ సైన్యంలో కాకుండా అతను ఏం చేస్తారంటే ఇలాగా గొర్రెలు కాసుకొని బ్రతికేటట్లుగా అరణ్యములో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగా 28 సంవత్సరాలు అరణ్యములో బ్రతుకుతాడు. ప్రతిరోజు దేవుడు కాపాడుతాడు, ఎందుకంటే వెనక తల్లి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేది. ఆమె ట్రైనింగ్ ఇస్తూనే ఉండేది. హల్లెలూయా. ఎలా స్తుతించాలి, ఎలా పాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ ఆశ్రయం చేసుకోవాలో ఎప్పుడు ఆ యొక్క తల్లి ఆ యొక్క ఉపదేశిస్తూనే ఉండేది. ఆమె నేను ఒక రోజున ప్రార్థన చేసే కాలంలో దావీదు కూడా ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీ సేవకురాలి కుమారుణ్ణి నేను, నా ప్రార్థనలకు ఎత్తుపట్టాడు. ఆమె ఇంకొక ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ సేస్, నిన్ను ఆరాధించే, నిత్యం సేవించే ఆ యొక్క నీ దాసురాలి కుమారుని కదా నేను, అలా కనికరించమని జ్ఞాపకం చేసుకోమని అంటూ ఉంటాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఆ బిడ్డ కొరకు ఎంత ప్రార్థన చేసిందో దేవుడు ప్రార్థనలు ఆలకించాడు. 28 years తర్వాత సమయంలో వస్తాడు ఆశీర్వదించడానికి ఇశ్రాయేలు రాజుగా. ఆమేన్. నేను అదే మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకు ప్రార్థనకు రావాలి, ఎందుకు నమ్మకం ఉండాలి, ఎందుకు వాక్యం నేర్చుకోవాలి, ఎందుకు ఆయన పైన ఆధారపడాలి అంటే, మిగతా అన్ని ఛానల్స్ అన్నీ ఆగిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఆ ఛానల్ ఆగిపోదు. హల్లెలూయా. దేవుని ఛానల్ ఆగిపోదు. ప్రతి ప్రార్థన, నీ కొరకు చేయబడిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. నీ కొరకు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పునక ఎనక చేసే ప్రతి ప్రార్థన దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దావీదు ఎలా పాడగలిగేవాడు, చిన్నప్పటి నుంచి ఎలా పాడటానికి ఎక్కడి నుంచి అది రేస్ వచ్చిందంటే ఖచ్చితంగా తల్లి నేర్పింది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎలాగా నిన్ను కాపాడుతాడో, అరణ్యమైన నో ప్రాబ్లం, సింహాలు పులులు ఉన్న నో ప్రాబ్లం, ఎలుకబంట్లు ఉన్న నో ప్రాబ్లం, శత్రు ఎవరైనా నో ప్రాబ్లం, నా కాపరని నువ్వు పాడగలిగితే చాలు అని చెప్పండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ ట్రైనింగే ముఖ్యం. మీ పిల్లలకి బట్టలు ఇస్తారు, మీ పిల్లలకి స్కూల్ ఫీజులు కడతారు, షూ కొంటారు, మంచిగా అన్నీ అరేంజ్మెంట్ చేస్తారు. మీ దేవుని ట్రైనింగ్ ఓకే ఇవ్వాలా. ఆమేన్, చెప్పండి. హల్తే కాదు, ఎక్కడికి తీసుకురావాలి చెప్పండి? ఆయన సన్నిధిలో సేవించడం నేర్పించాలి, భయభక్తులు నేర్పించాలి.